తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు కొన్ని అంశాలపైన మనం ఈ సాయంత్రం చర్చిద్దాం. ముఖ్యంగా రెగ్యులర్గా మాట్లాడే సబ్జెక్ట్స్ కొన్ని తాజాగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపైన కూడా మనం మాట్లాడదాం. ఈరోజు ముఖ్యంగా ఒక అంటే సరి అయిన నాయకత్వం లేకనో లేకుంటే మా తరపున మాట్లాడేటోళ్ళు ఉంటలేరనో ఏదో కానీ కొంచెము నిరాశ నిస్పృహతోని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ రిటైర్ అయిన ఉద్యోగులు కానీ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసే స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా లంచగొండ్ల గురించి కాదు మాట్లాడేది, నీతి నిజాయితీతో పనిచేసేటోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి బాగా వైరల్ అవుతుంది రిటైర్మెంట్ గ్రూపులలో. ఒకవైపు 6 డిఏలు, మరోవైపు పిఆర్సి మన దృష్టిని ఎప్పుడో మరల్చి వేశారు. అది మనము ఇంకా గమనించడం లేదు. ఇక రిటైర్మెంట్ బకాయిల ముచ్చటే మర్చిపోయాము. ఇప్పుడు మనమంతా హెల్త్ కార్డు విషయంలో మునిగిపోయేలా చేయడంలో ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘ నాయకులు, టీజీఓ నాయకులు, జేఏసీ నాయకులు, మరి మన ఎమ్మెల్సీలు, ముఖ్యంగా పెన్షనర్ సంఘ నాయకులు తమ వంతు పాత్రను గణనీయంగా పోషించి కృతకృతులు అయ్యారు. ఇంకా ఏం మిగిలింది, ఇంతే సంగతులు చింతగించవలను అని ఒక సోదరు రాసిండ్రు. దీన్ని వైరల్ చేస్తాం. ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా మనం మర్చిపోము అన్న సంగతి ప్రభుత్వం కూడా మర్చిపోదు. ఈరోజు సంఘ నాయకులు మర్చిపోయినా, లేకుంటే అసోసియేషన్లు మర్చిపోయినా, యూనియన్లు మర్చిపోయినా, జేఏసీ నాయకులు మర్చిపోయినా, ఎమ్మెల్సీలు ప్రభుత్వంలో కుమ్మక్కై వీళ్ళందరూ మర్చిపోయేటట్టు చేసే ప్రయత్నం చేసినా మనం ఎప్పటికీ మర్చిపోము. ఈరోజు కూడా నేను కొన్ని ఇంటర్వ్యూలు ఈరోజు జంజీ ఉద్యమం మీద జరుగుతున్నప్పుడు వాటి గురించి ఇవాళ కూడా నేను ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మరణించిన 100 మంది, మొన్న మల్లయ్య సార్తో కలిపి 100 మంది చనిపోయారు. 100 మందిని కూడా మనం జ్ఞాపకం రెగ్యులర్గా చేసుకుంటున్నాము. ఈసారి ఏ ప్రోగ్రాం ఏదైనా ఒక పెద్ద ఉద్యమం చేద్దాము, ఒక చెలో అసెంబ్లీయో చెలో గవర్నరో ఒక పిలుపునిద్దాం, పెద్ద ఎత్తున చేద్దాం. ఈసారి ఒక విద్యార్థులకే కాదు, అక్కడ పాల్గొనే విద్యార్థులే కాదు, ఈరోజు ఒక నీట్ పేపరు లీకే కాదు, ఈరోజు అన్ని సమస్యలపైన జంజీ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బాజాప్తా ఒక చీమల దండు లాంటి వారి పిల్లలు ఈరోజు ప్రధానమంత్రిని బయటికి వచ్చి వంగి మాట్లాడేటట్టు ఒక వీడియో మధ్యరాత్రి చేసి పంపేటట్టుగా చేసిండ్రు ఉద్యమం. అంటే ఈరోజు మన ఉద్యమం కూడా అంతే. అదే జంతర్ మంతర్లో నేను చలో ఢిల్లీ అని పిలిపించినప్పుడు ఎవరు రాకున్నా అదే జంతర్ మంతర్లో వాళ్ళందరికంటే ముందు రిటైర్డ్ ఉద్యోగులు మరణించిన వారందరి ఫోటోలు పెట్టిన అక్కడ ఫోటోలు పెట్టి దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనకారులందరూ కూడా చూపించడం జరిగింది. తెలంగాణ జరుగుతుంది దానిపైన తెలంగాణ భవన్లో పెట్టడం జరిగింది. ఆ ఫోటోలు లాస్ట్కు అక్కడ మొత్తం ఏది తెలంగాణ భవన్కు మొత్తం ఈ కొనకెళ్ళి ఆ కొన వరకు కట్టడం జరిగింది. నాతో పాటు ఏఎస్ఐ శ్రీధర్ గారు కూడా, రిటైర్డ్ ఏఎస్ఐ శ్రీధర్ గారు కూడా వచ్చిండ్రు. మరి మేము ఇద్దరం కలిసి అక్కడ కొంతమంది వేరే పెన్షనర్స్ వస్తే వాళ్ళతోని కలిసి మొత్తం మనం చేయడం జరిగింది. రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కలకు బ్రదర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, నేను ఇలా మాట్లాడదాం బ్రదర్, మీ లైన్లో ఉండండి. అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా అయితే వాళ్ళందరూ కూడా మనము గుర్తు చేయడం జరిగింది. ఈ భారతదేశంలో పిఆర్సి అనేది జార్ఖండ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, బెంగళూరు, కేరళ, ఒక వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు 1/1/2025 రోజున ఇంప్లిమెంట్ చేసింది. ఆ ఇంప్లిమెంట్ చేసింది మన మొట్టమొదటి ఉద్యమము చలో ఏజీ ఆఫీసు. చలో ఏజీ ఆఫీస్కి వెళ్ళి మనం అసెంబ్లీ దాకా నడుచుకుంటూ పోయేటప్పుడు నేను ఏ రాష్ట్రము పిఆర్సి ఇచ్చిందో అవన్నీ రాష్ట్రాల పేర్లు చదివిన. ఓకేనా? నాకు ఒక కామెంట్ పెట్టండి. నాకు ఒక సబ్జెక్ట్ రాలేక ఎవరన్నా ఫోన్ ఇన్లో వచ్చినా కానీ నేను ఫోన్ ఇన్ తీసుకొని రెడీగా ఉన్నా. ఏంటంటే
డిఏ 2024 నాటికి, అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటికి ఎన్ని డిఏలు పెండింగ్ ఉండే? ఓకేనా, నాకు తెలిసి 3 అనుకుంటా, 3 డిఏలు, 3-4 డిఏలు పెండింగ్తోని ప్రభుత్వం ఏర్పడ్డది. ఓకేనా, అయితే నాకు క్లారిటీ లేదు, దీని మీద మీకు క్లారిటీ ఇవ్వండి. దానిపైన ఉన్నది, పెండింగ్లో ఉన్నది. మరి ఈరోజు పిఆర్సి ఆనాడు ప్రభుత్వం, మరి ఏర్పడ్డ తెలంగాణలో గత ప్రభుత్వము ఎందుకు 3 డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు? నంబర్ 1. నంబర్ 2, సర్వీస్ ఎవరిని అడిగి పెట్టిండ్రు? నాకు ఐడియా లేదు. యూనియన్లు ఏమన్నా క్లియరెన్స్ ఇచ్చిందా ఆ రోజు యూనియన్లు అంటే మమత, తెలంగాణ మమతా బెనర్జీ ఉంది, అదొక ఆమె మున్సిపల్ కమిషనర్, ఆమె శ్రీనివాస్ గౌడ్, టీజీఓ లీడర్లు, వీళ్ళే కదా ఆ రోజు ఉన్నది. దేవి ప్రసాద్ గారు వీళ్ళంతా ఉన్నారు అనుకుంటా. మరి వీళ్ళందరూ ఆ రోజు ఏమైనా పర్మిషన్ ఇచ్చిండ్రా? 3 ఏళ్ళు సర్వీస్ పెంచడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు దయచేసి చెప్పాలి. ఈరోజు ఏంటంటే పెద్ద రాజకీయాలు నడుస్తున్నాయి, పెద్ద తమాషా నడుస్తుంది తెలంగాణలో. ఈరోజు ఇంతమంది ఈరోజు ఉద్యమంలో పాల్గొంటే, మొన్న చాలామందికి ఐడియా లేదు, మనం మర్చిపోయినరు అని రాసిండ్రు కదా. జస్ట్ మొన్న సోమవారం రోజు నేను తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని ఒకటి వేసిండ్రు. దానికి కొత్త అమరవీరుల భవన్లా నడుస్తుంది, అర్థమైందా? అందులో నడుస్తుంది, వాళ్ళు కూర్చుండ్రు. నేను అందులో ఒక రీప్రజెంటేషన్ ఇచ్చిన. అందులో ఏం రాసిన అనుకున్నావు? తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలకు తెగించి మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదని, ఆ రోజు వాళ్ళకు రెగ్యులర్గా జీతాలు వచ్చినప్పటికీ, రెగ్యులర్గా డిఏలు ఇచ్చినప్పటికీ, రెగ్యులర్గా పిఆర్సీలు ఇచ్చినప్పటికీ మాకు ఆత్మగౌరవము, మా స్వయం పాలన, మమ్మల్ని మేము పాలించుకుంటాము, మాకు పరాయి పాలన అవసరం లేదు, పక్క రాష్ట్ర పాలన అవసరం లేదు అని తెలంగాణ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, లెక్చరర్లు వీళ్ళందరూ కూడా ముందు వరుసలో నిలబడ్డారు అని నేను నా పిటిషన్లో ఇచ్చిన. రెండవది, నిరుద్యోగులు మా రాష్ట్రం వచ్చినాక, మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మేము గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తాం, అప్పటిదాకా రాయమని 2011లో నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష హాళ్ళపై పేపర్లు చింపేసి జై తెలంగాణ నినాదం ఇచ్చి బయటకు వచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ తెలంగాణలో అంటే వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు రెగ్యులర్గా డిఏలు వచ్చేది, రెగ్యులర్గా పిఆర్సీలు వచ్చేది, రెగ్యులర్గా ప్రమోషన్లు వచ్చేది, రెగ్యులర్గా నోటిఫికేషన్లు వచ్చేది, రెగ్యులర్గా మరి జాబ్ క్యాలెండర్ వచ్చేది. అయినా కానీ మా స్వయం పాలన వచ్చినాక మేము చేసుకుంటాము అన్నారు. మరి ఈరోజు ముందు బలైంది ఎవరు? నిరుద్యోగులు బలైనరు. 25,534 మంది రిటైర్డ్ అయితే ఇయాటికి అందులో ఒక్క నౌకరు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. దాదాపు 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అయినరు. 10,000 మంది టీచర్ల డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. టెట్ నార్మలైజేషన్ చేస్తలేరు ఇయాటి వరకు. పోలీసులు దాదాపు 10,000 రిటైర్డ్ అయినాయి. ఆల్రెడీ దాదాపు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. రిటైర్డ్ అయిన 10,000, 19,000 కలిసి 29,000 పోలీసు నౌకర్లు ఈరోజు ఖాళీలు ఉన్నాయి, అవి నింపరు. అత్యంత భయంకరం ఏంటంటే ఈ రిటైర్డ్ అయిన వారి బకాయిలు ఎవ్వరు కూడా చెల్లించలేరు. రిటైర్డ్ అయిన వారి బకాయిలు ఎవ్వరు కూడా చెల్లించలేని పరిస్థితి లేదు. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచరు ఇవన్నీ అప్పులు చూపించి, నేను అప్పులు ఎవరు చేయమన్నారు? నేను ఒకటే అడిగిన, నేను అమరవీళ్ళ సూపం పెద్దల దగ్గరనే వాళ్ళకి ఇచ్చి ఈ సెక్రటేరియట్ కూలగొట్టి కట్టనీకా మేము తెలంగాణ తెచ్చుకున్నది? లేకుంటే ఈ కొత్త అమరవీరుల భవన్ కొత్తది కట్టనీకా మేము తెలంగాణ తెచ్చుకున్నది? 33 జిల్లాలు చేసుకోనిక తెలంగాణ తెచ్చుకున్నది? 33 జిల్లాలలో కొత్త కలెక్టర్ ఆఫీసులా మనం తెలంగాణ తెచ్చుకున్నది? ఈరోజు తెలంగాణ ఈ ప్రభుత్వానికి చేత కాకుంటే ఈ తెలంగాణలో ఉన్న ఖాళీలు 2,67,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి ఏర్పడ్డ 33 జిల్లాలకని. దాని మొత్తం డేటాతో సహా నేను ఈరోజు ఆ కమిటీకి ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడు ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు మా గురించి మర్చిపోయినరు, ప్రభుత్వ ఉద్యోగులు మా గురించి మర్చిపోయినరు. మా డిఏల గురించి సంఘాలు మాట్లాడతలేవు, మా డిఏల గురించి జేఏసీలు మాట్లాడతలేవు, పిఆర్టీలు మాట్లాడతావు, టీచర్ యూనియన్లు మాట్లాడతావు, ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడతావు. మీరు ఎప్పుడు అనుకోవద్దు, ఖచ్చితంగా మేము మాట్లాడతాం. మేము ఒక్కసారి మీతో వకాల్తా పుచ్చుకున్నా, ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చుతామని ప్రమాణం చేసినాం.
దాని ప్రకారమే ఈరోజు ప్రతి వేదిక పైన ఇచ్చి ఇవాళ శుక్రవారం కరెక్ట్ 5 రోజులైంది. ఇవాళ కూడా గుర్తు చేసినాం, రేపు కూడా గుర్తు చేస్తాం, సోమవారం కూడా గుర్తు చేస్తాం. సోమవారం రోజు నేను హుజురాబాద్ పోతున్నా, అక్కడ గుర్తు చేస్తా. ప్రతి దగ్గర గుర్తు చేద్దాం, ప్రతి దగ్గర మాట్లాడదాం, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ఈరోజు మౌనంగా 4 రోజులు మౌనంగా ఉంటున్నానంటే ఒక పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది, దేశవ్యాప్త ఉద్యమం. అది జరుగుతున్నప్పుడు డిస్టర్బెన్స్ కావద్దని చెప్పి, అది డిస్టర్బ్ కావద్దా, చాలా ఇంపార్టెంట్ ఉద్యమం జరుగుతున్నది. దానికి అన్ని ముడిపడి ఉన్నాయి, ఈరోజు దానికి అన్ని లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాదాపు 26 రోజులకి అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే ఇవాళ ఆపోజిషన్ మంచా చెడా, లాభమా నష్టమా అని చూసుకుంటా బయటకు వస్తారు. ఒక్కొక్కడు లాభమా నష్టమా అని చూసుకుంటా ఒక్కొక్కరు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం లాభ నష్టాలు ఏం చూస్తలేం, మనం ఏం క్రియాశీల రాజకీయాలు ఏం చేసే ఆలోచన మనకేం లేదు. కాకపోతే ఈరోజు ఏదైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉందో, ఏదైతే ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయో, ఏవైతే డిఏలు ఉన్నాయో, పిఆర్సీలు ఉన్నాయో, ఏవైతే ఈరోజు మరి పెండింగ్ బిల్స్ ఉన్నాయో, ఈరోజు అవన్నీ కూడా ఇచ్చి తీరాలని. అయినా కానీ ఇవన్నీ అడగకముందు ఆ రోజు 3 సంవత్సరాలు రిటైర్మెంట్ యొక్క వయసును ఎవరిని అడిగి పెంచిందని అడిగిండ్రు. ఈరోజు ఎవరిని అడిగి హెల్త్ కార్డుల ముందుకు తీసుకొని వచ్చిండ్రు, ఎవరిని అడిగి మా జీతాలకి వెళ్ళి కట్ చేస్తుండ్రు, ఎవరిని అడిగి ఈరోజు ఆ పథకం ప్రవేశపెట్టిండ్రు. ఈరోజు దాన్ని దాలి మళ్ళీనికి ఆలోచనలు తిప్పనికి, ఈరోజు జీతాలకి వెళ్ళి పైసలు దొబ్బేయనికి పెట్టినటువంటి పథకం ఈహెచ్ఎస్ అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వానికి ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, ఇష్యూస్ చాలా ఉన్నాయి, చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, దయచేసి మీకు నెత్తినొప్పి అవసరంలే. ప్రభుత్వం ఇయ్యదలుచుకున్న కాంట్రిబ్యూషన్ మీరు వాళ్ళ జీతాలలో వేసేయండి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు కలుపుకుంటారు. మీరు ఒక 2% ఇస్తే వాళ్ళు 1.5 or 2 కలుపుకొని వాళ్ళ ఆరోగ్యం కోసం కాబట్టి వాళ్ళు తీసుకుపోయి ఆడిస్తారు. ఏది వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీల పాలసీ బజారో అక్కడ ఇక్కడనో వాళ్ళకి ఏది మేలైంది అనుకుంటే అక్కడ ఇచ్చుకుంటారు, వాళ్ళ తిప్పల వాళ్ళు పడతారు. మీకెందుకు సార్ ఇంత కష్టము, మీరు ఎందుకంత కష్టం తీసుకుంటున్నారు? ఈరోజు ఎందుకు మీ దగ్గర స్టాఫే బరాబర్ లేదు, నియామకాలు బరాబర్ జరుగుతలేవు, ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అప్పచెప్తుండ్రు, వాళ్ళ దగ్గర డేటా బరాబర్ మీరు ఇయ్యరు, ఈరోజు సరి అయిన వసతులు వాళ్ళకి ఇయ్యరు, వాళ్ళ జీతాలు బరాబర్ ఇయ్యరు. ఇందాక ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నాకు ఫోన్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిసెస్, ఆయన కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అంట, దవాఖాలు అడ్మిట్ అయినరంట, 4 నెలల జీతం ఇస్తలేరంట, జీతం మొన్న 20 తారీఖే పడ్డదంట అని నాకు ఇస్తేనే ఫోన్ చేస్తే ఆ ఏజెన్సీ అని ఫోన్ చేసిన, ఏందబ్బా జీతం ఇవ్వలే అంట కదా, మాస్టర్స్ మా సార్ దగ్గర ఉంది అది ఇదిందని చెప్తే, నేను ప్రెస్లో మాట్లాడుతూ ఇవ్వకుంటే మాత్రం మర్యాదగా ఉండదు, ఈ ఏజెన్సీ వ్యవస్థ ఎత్తేయాలని చెప్పి ఆలోచన ఆల్రెడీ నడుస్తుంది అని చెప్తే జీతం వేయించిన 1 గంట సేపర్లు ఇస్తాను. అంటే ఈరోజు ఆరోగ్యం బాగలేకున్నా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వలేని టైంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తారు సార్? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ విధంగా ఈరోజు రిటైర్డ్ అయిన వారి పని అంతా వాళ్ళు ఏ విధంగా చేస్తారు? ఈ ఈహెచ్ఎస్ పని వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళు ఏ విధంగా దీన్ని చేయగలుగుతారు? ఈరోజు వాళ్ళ జీతాలు వాళ్ళ టైంకి ఇవ్వకుండా మీరు పని చేయండి అని చెప్తే ఈరోజు గడ్డి పెట్టకుండా ఎట్లా ముందుకు పోతాయి? అదే ఎట్లా ముందుకు పోతాయి? అట్లా వీళ్ళు కూడా ఏ విధంగా పని చేయగలుగుతాయి? వీళ్ళ జీతం ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారు? వాళ్ళ కుటుంబాలు ఎట్లా, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటే ఏ విధంగా మాట్లాడగలుగుతారు? ఏ విధంగా వాళ్ళు పని చేయగలుగుతారు? అంత ఒత్తిడిలో ఈరోజు వాళ్ళ పనప్ప చెప్పి మీరు రిటైర్మెంట్ బకాయిలు 25,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ ఈహెచ్ఎస్ కార్డులో ఇంప్లిమెంట్ మీరు చేయండి అని అంటే లాస్ట్లో చూస్తే ఇవాళ బొక్క పడ్డది. ఏం బొక్క పడ్డదంటే ఈరోజు అది ఏది మన ఇది ఓపెన్ అయితే లేదు ఇవాళ, ఏది టిఎస్ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ లాగిన్ తాత్కాలికంగా మళ్ళీ ఆపేసారట. ఈహెచ్ఎస్ అనే పోర్టల్ 404 ఎర్రర్లు మరియు పాత డేటా చూపించడం వంటి సాంకేతిక లోపాలు రావడంతో ప్రభుత్వం లాగిన్ సేవలను మళ్ళా తాత్కాలికంగా నిలిపివేసింది. పోర్టల్ మెయింటెనెన్స్ ఈ సమస్యలను సరిదిద్దడానికి వెబ్సైట్లో సాంకేతిక పనులు జరుగుతున్నాయి. అందుకని నేను చెప్తున్నా, ఇవన్నీ మీకు ఎందుకు పెట్టుకుంటున్నారు నొప్పి? వాళ్ళకి ఇస్తే వాళ్ళ తిప్పలాలు పడతారు. ఇది పనికి మాల నెత్తి నొప్పిలు పెట్టుకోకండి. దయచేసి రిటైర్డ్ ఉద్యోగులు, మనము ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మనం రీప్రజెంటేషన్ ఇద్దాం. దయచేసి మీ కాంట్రిబ్యూషన్ ఎంత మీరు మాకు ఇవ్వండి, మా పైసలు ఏదో మేము కలుపుకొని మేము ఇస్తామని చెప్తాం. నేను ఇంకోటి కూడా రీప్రజెంటేషన్లు ఇచ్చిన, బ్రదర్ కూడా కింద పెట్టిండు,
మీరు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్గా మారుస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి దీన్ని నేను మొన్న ఏదైతే ఉద్యమ గుర్తింపు కమిటీ ఉందో మరి ఆ ఉద్యమ గుర్తింపు కమిటీకి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. దయచేసి మీరు వెంటనే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు బకాయిలు ఇయ్యక ఇటు పెన్షన్లు రాక ఈరోజు చాలా తిప్పలు పడుతున్నారు. కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి ఈరోజు. అంతేకాకుండా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్గా పెట్టాలి. దాని కింద వాళ్ళ పెన్షన్లు వస్తే వాళ్ళు బతుకుతారు, ముందుకు పోతారు. తెలంగాణ తెచ్చుకున్న అందరం బతకనికి, అందరం కలుపుకొని బతకనికి, గౌరవంగా బతకనికి, రాష్ట్రాన్ని గౌరవంగా పాలించుకోనికి ఈరోజు అవగౌరవ పాలైపోతున్నాం. గౌరవం లేకుంటే అయిపోతున్నాం. రాష్ట్రం అప్పుల పాలైంది, ఉద్యోగులు అప్పుల పాలవుతుండ్రు. ఈరోజు నిరుద్యోగులు వాళ్ళకు బతుకు తెరువు లేకుండా పోతుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు జీతాలు వచ్చి రాని జీతాలు, పడిపడని జీతాలు, చేసి చేయని నౌకర్ల టైప్లో ఈరోజు వాళ్ళ అన్నీ తయారైపోయినాయి. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గుర్తు చేయాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. కాబట్టి మనం వెంటనే మళ్ళొక ఉద్యమ కార్యక్రమం తీసుకోవాలి. ఈరోజు తెలంగాణలో ఎవరు పోరాటం చేయరు, ఎవరు ఉద్యమం చేయరు. కానీ మనము దీర్ఘకాలిక ఉద్యమం చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్కి మరీ ముఖ్యంగా మీకు పిలుపునిస్తున్నా. ఈరోజు కొంతమంది మనకు అందుబాటులో లేరు. చాలామంది వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ పైన ఉన్నారు. మళ్ళొకసారి వాళ్ళందరినీ కూడా నేను ఏకం చేసి మళ్ళొకసారి మనం చలో అసెంబ్లీ సామూహిక దీక్షలు, చలో గవర్నర్, మన ప్రజా ఉద్యమాలు మనం పెద్ద ఎత్తున ఈసారి తీసుకుందాం. ఒకరోజు 2 రోజుల ఉద్యమం కాదు. అరెస్టులు చేసుకొని, లాఠీ చార్జీలు చేసుకొని, పోలీస్ స్టేషన్లో ఏమన్నా చేసుకొని ఈరోజు తెగిడిచి మనం ఉద్యమం చేస్తే తప్ప ఈ డ్రామాలు బంద్ కావు. ఈ డ్రామాలు బంద్ కావు. ఈరోజు బకాయిలన్నీ దారి మళ్లించి, గత ప్రభుత్వం దారి మళ్లించింది. ఆ 3 ఏళ్ళు పెంచింది, 3 ఏళ్లలో ఇవ్వాల్సిన పైసా దారి మళ్లించింది. అది మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు, కాళేశ్వరంకు అవన్నిటి కూడా డైవర్ట్ చేసి ఈరోజు ఆ డబ్బులు మొత్తం మింగి అప్పులపాలు చేసింది. ఈరోజు మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పులపాలైంది. ఎక్కడికి అప్పులపాలైందంటే వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టిన కేసీఆర్ గారు. వరంగల్ సెంట్రల్ జైలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే బ్రాంచ్లో కుదబెట్టి 1050 కోట్ల రూపాయలు ఆఖరి అప్పు తీసుకొని తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పిన పరిస్థితి. అంటే ఈరోజు ఎక్కడ వదిలిపెట్టలే. సెంట్రల్ జైలును కుదబెట్టింది భారతదేశంలో ఒక భారతదేశంగా ప్రపంచ దేశాలలో తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్. అది తప్ప ఈరోజు ఎక్కడ కూడా కుదబెట్టలేదు. కాబట్టి మనం ఏది కూడా మర్చిపోము, ప్రతిదీ గుర్తు చేస్తాము. మన వీడియో మన చేసే లైవ్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరుతుంది. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చేరుతుంది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఇది ఇవాళ బక్క జెర్సన్ ఫ్యాక్ట్స్ ఈరోజు బీజేఎఫ్కు ఎవరు చూసినా చూడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కా చూస్తారు, పక్కా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి నేను నేరుగా చెప్తున్నా, ఖచ్చితంగా వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది. నా చుట్టూ నువ్వు 24/7 పోలీసులు పెట్టుకున్నా, నువ్వు ఏ విధంగా పెట్టుకున్నా నా నెట్వర్క్ నాకు ఉంటుంది. మా నెట్వర్క్ చాలా పెద్దగా ఉంది. ఈరోజు అది గ్రామీణ స్థాయిలో వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఈరోజు ఉద్యమం నెక్స్ట్ మంచిగా మర్యాదగా గౌరవంగా చెప్తున్నా. ఈరోజు నీవు ఈ హెల్త్ స్కీమ్ పెట్టిన అది వెంటనే రద్దు చేయని చెప్తున్నా. నాకు యూనియన్లు చెప్పలేదు, అసోసియేషన్లు చెప్పలేదు, ఉద్యోగులు చెప్పలేదు, రిటైర్డ్ ఉద్యోగులు చెప్పలేదు. నేను పెట్టినా అందరు సప్పర్లు కొట్టిండ్రు, నాకు నా ఫోటోని పాలతో గడిగిండ్రు. ఈ గాడి గుడ్డు స్టోరీలు అవన్నీ చెప్పకు. నేను చెప్పినట్టే అందరు చెప్పినట్టే నువ్వు వెంటనే రద్దు చేయి ఈరోజు. ఎందుకంటే ఈరోజు యూనియన్లు మొత్తం గొడ్డుపోయినాయి, యూనియన్లు మొత్తం నీకు అమ్ముడు పోయినాయి, యూనియన్లు మొత్తం నీ మోచేటి నీళ్లు తాగుతుండ్రు. ఈరోజు వాళ్ళు మొత్తం ఈరోజు నీకు నీ అడుగులకు మడుగులు వస్తున్నారు. కాబట్టి నీ కార్యకర్త లెక్క అయినరు, నీ పోలింగ్ ఏజెంట్ లెక్క అయినరు. వాళ్ళతో నువ్వు ఓట్లు వేయించుకునే కాడికి వచ్చింది. ఇటీవల మన రికార్డింగ్ కూడా మీరు అందరు విన్నారు, రాష్ట్రం మొత్తం విన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఏ విధంగా వాళ్ళను ఈ యూనియన్లు తీసుకుపోయి కార్యకర్తల లెక్క మార్చినా మనం అందరం చూసినాం. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లైవ్లో ఏ విధంగా మాట్లాడినా మనం అందరం చూసినాం, తెలుగు సంభాషణ. కాబట్టి వాళ్ళందరినీ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు, మీ అడుగులో మడుగులో తిప్పించుకుంటున్నారు. మీరు కార్యకర్తల లెక్క వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళతో మాకు పని లేదు. ఈ హెల్త్ స్కీమ్ల పైన ఇప్పుడు నమ్మకం లేదు. ఇప్పుడు వచ్చే రోగాలు ఏవి కూడా నువ్వు ఇచ్చే 5 లక్షల కవరేజ్తోని ఒక బ్లాక్ కూడా ఈరోజు హార్ట్ ఆపరేషన్ కూడా అయ్యే పరిస్థితులు లేవు. ఒక కాలు ఇరుగుతూనే మినిమం 5 లక్షలు అవుతూ ఉన్నాయి. అర్థం, ఒక చెయ్యి ఇరిగితే మినిమం 5 లక్షలు అవుతూ ఉన్నాయి. ఏదైనా చెప్పరాని ఊహించరాని జబ్బు వస్తే ఇక కొన్ని 30-40 లక్షలకు వస్తున్నాయి. అవి ఒక ప్రైవేటు
పాలసీ బజార్లో లేకుంటే వేరే పాలసీలతోనే ఈరోజు అవి సాధ్యం, కానీ ప్రభుత్వం సాధ్యం కాదు. ఈరోజు ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నది, నీ నెట్ బంద్ ఉన్నది, వాళ్ళు ఎట్లా అప్లోడ్ చేస్తారు, వాళ్ళ ఇష్యూ ఏ విధంగా చెప్తారు, ఇలా అనేకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మీ కమిషన్ల కోసము డేటా ఎంట్రీ కూడా ఇవి కూడా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. నాణ్యత లేని సిస్టమ్స్ పెట్టుకుంటారు, నాణ్యత లేని మోడెంలు పెట్టుకుంటారు, నాణ్యత లేని కంప్యూటర్లు పెట్టుకుంటారు. కాబట్టి ఈరోజు అవి ఏవి పనికిరావు, ఇవి ప్రాణాలతో ముడిపడినాయి. అందరూ కూడా ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు ఒత్తిడితో, ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో జాబ్ చేస్తున్న వాళ్ళంతా ఒత్తిడితో పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, స్ట్రైట్గా అందరూ మాట్లాడుకునేది నేను చెప్తున్నా. ఎందుకంటే నా దగ్గర చాలా గ్రూపులు ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే, ఒకరోజు నేను మన డీజీ ఏసీబీ ముందు నేను ధర్నా చేస్తే నన్ను ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేస్తారు, నేను దవాఖాన అడ్మిట్ అవుతా, నా ఫోన్ తీసుకుంటారు, అన్ని గ్రూపులలోకి వెళ్ళి ఎగ్జిట్ కొడతారు నన్ను. ఎంత చిల్లరగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరింపజేసినంటే, ఎందుకు తీసిందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి ఆయన ఫోన్లోనే ఆయన మొత్తం జాతకం ఉంటుంది, ఆయన ఫోన్ మీ చేతికి వస్తాడు చూసుకోండి, ఫోన్లలోకి అన్ని నంబర్లు డిలీట్ చేయండి అంటే అట్లా చాలా ఒక వారం 10 రోజులు అన్నీ మళ్ళీ గ్యాదర్ చేసుకోనికి నాకు సమయం పట్టింది. అంటే ప్రభుత్వం ఎంత చిల్లరగా వ్యవహరించింది, ఎంత చీప్గా రేవంత్ రెడ్డి అంటే వ్యవహరిస్తున్నారని మనం చాలా స్పష్టంగా ఈరోజు చూస్తాం, జరుగుతూ ఉంది. ఈరోజు అందుకనే ఈరోజు మళ్ళానే నా గ్రూప్లలోకి ఎంటర్ అయ్యి అందరితో చర్చిస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న ఒకటే, ఈ ఈహెచ్ఎస్ మాకెందుకు, ఇది దిక్కుమాలిన ఈహెచ్ మాకు అవసరం లేదు, దాంతో మాకు అయ్యేది లేదు పోయేది లేదు. ఈరోజు చీఫ్ సెక్రటరీకి చాలా పనులు ఉన్నాయి, ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించుకోవాలి, 33 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలి. ఈరోజు హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు వాళ్ళ ఏది కార్పొరేషన్ చేయమని అక్కడ కొద్దిగా ఉద్యమం నడుస్తూ ఉంది. ఈరోజు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి సమయం ఉండదు. కాబట్టి దిక్కుమాలిన కార్యక్రమం అవసరం లేదు. మేము ప్రభుత్వం ఇచ్చే కాంట్రిబ్యూషన్ 2% మాకు ఇచ్చేయమనండి, మా జీతంలోకి వెళ్ళి మేము కూడా కాంట్రిబ్యూషన్ వేసుకుంటాము. కాకపోతే మేము ఎక్కడ ఇన్సూరెన్స్ చేసుకున్నామో ఆ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ప్రభుత్వానికి ప్రొడ్యూస్ చేయమంటే మేము ప్రొడ్యూస్ చేస్తాం. కానీ ఈరోజు మాకు వెంటనే ఇమీడియట్గా ఈరోజు మాకు ఈహెచ్ఎన్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం బరాబర్ ఈరోజు వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక్కసారి ప్రభుత్వం నిజంగా ఇది ఉద్యోగులకు ఇష్టము, పెన్షనర్లకు ఇష్టము, రిటైర్డ్ ఉద్యోగులకు ఇష్టము అని అంటే నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకి అండర్టేకింగ్ తీసుకోండి, ఒక అప్లికేషన్ పెట్టండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ పెట్టండి, మేము ఇస్తామని చెప్పండి. మీరెవరండి డైరెక్ట్ ఇవ్వడానికి? మీరెవరు? మీరు డైరెక్ట్ వాళ్ళ జీతాలకి వెళ్ళి కట్ చేసుకోనికి ఎవడిచ్చిన మీకు హక్కు? ఇది ఎవడు చెప్పింది మీకు ఈ కార్యక్రమం చేయమని? ఆయన ఎవరిని అడగకుండా 3 సంవత్సరాలు పెంచుతారు, అక్కడికి వెళ్ళి పీక్కోలేక ఇవాళ ఉద్యోగులు చేస్తూ ఉన్నారు. అదేందా ఇవాటి వరకు తెలంగాణ ఏర్పడ్డ నాటి నేటి వరకు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేనే లేదు. నౌకర తెలంగాణ ఏర్పడ్డ కాంచెలు ఇవాళ ఖాళీలు నింపే పరిస్థితి లేదు. ఆయనేమో 3 సంవత్సరాలు పెంచిపోతారు. నా అంత పాలన ఎవరు చేయలేదు, నా అంత అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అని మైకు గొట్టం నోట్లో పెడతారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుండే అని అంటే ఈరోజు పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టున్నది, పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టున్నది. ఆ పెనం మీద గాలినాము, ఇప్పుడు పొయ్యిలా కాలుతున్నాం. ఆ పాలన బాగుందా, ఈ పాలన బాగుందా అంటే జేబు దొంగ మంచోడా, బందిపోటు మంచోడా అని అంటే ఏమని చెప్తాం? ఈరోజు ఏమని చెప్తాం? ఈరోజు ఆ 3 ఏళ్ళు చేయబట్టి ఇవాటి వరకు పీక్కోలేక వస్తుంది. అయ్యోదో అయానో భయానో ఏదో నా ఆలోచన అటు వచ్చి కొట్టాడడం జరుగుతూ ఉంది, పోరాటం చేస్తున్నాము. ₹2 వాళ్ళకు అప్పుడింత వచ్చి కొంచెం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇళ్ళకి ఎప్పుడైనా పోయినరా? ఈరోజు చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు ఖాళీగానే ఉండరు కదా ఫామ్ హౌస్లా, నీతోని వీళ్ళంతా ఉద్యమం చేసిండ్రు కదా, మీరు ఒక్కసారి ఎవరైనా ఇంటికి పోయిన ఒక రిటైర్డ్ అయిన ఇంటికి పోయి చూడండి రోజు సార్ వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడండి. ఎవరైనా పక్షవాతం వచ్చి పరుకుల పడ్డోళ్ళు ఇళ్ళలో పోయి పరామర్శించిండ్రా? మీరు ఎవరైనా కాళ్ళు ఇరిగిపోయి ఇళ్ళలో వండుకున్న వాళ్ళపై పరామర్శించిండ్రా? చచ్చిపోయిన వాళ్ళ ఇళ్ళలో పోయి ఎవరైనా పరామర్శించారా కేసీఆర్ గారు? మీ 3 ఏళ్ళు పెంచడం వల్ల ఏం ఉపయోగం జరిగిందో, ఏం ఒరిగిందో ఈరోజు ఇంటికి పోయి పరిశీలించండి. వాళ్ళ పరిస్థితి ఎంతో చూడండి, తెలుస్తుంది మీకు. ఈరోజు ఫామ్ హౌస్లలో కూర్చొని ఇళ్ళల్లో కూర్చొని చేసినట్టు కాదు, ఫామ్ హౌస్లో కూర్చొని ఈరోజు మీ జీతాలు తీసుకున్నట్టు కాదు. వీళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ వచ్చుడు, వీళ్ళ పెన్షన్లు వచ్చుడు, ఎట్లా బతుకుతారు? సిపిఎస్ వాళ్ళు ఈ పెన్షన్ లేకుండా ఎట్లా బతుకుతారు? వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? ఎట్లా వాళ్ళకు పూట గడుస్తుంది? ఈయనెట్లున్నప్పుడు ఆనున్నప్పుడు ఎట్లున్నట్టే ఇదే పరిస్థితి. ఇవాళ నాకు ఆ మెసేజ్ చూసినాక చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఈ మరవనికే చేస్తున్నామని అంటే నిజంగా అందులో నేను తప్పు పడతలేను. అంటే ఈరోజు మాట్లాడేటోడు ఎవడున్నాడు? ఈ సబ్జెక్ట్ మనం మాట్లాడతలేం. పొద్దుమాపు మన గ్రూపులలో ఈరోజు హెల్త్ కార్డుల గురించే మనం నడుస్తూ ఉంది. ఇప్పుడు అది కూడా డౌన్లోడ్ వెబ్సైట్ పనిచేస్తలేదు అంటారే, మనకు రోగం వస్తే ఎట్లా అని చేస్తానంటే ఇంత ఘోరం చెప్పండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈరోజు
ఉన్నామంటే మనం అర్థం చేసుకోండి. ఈరోజు దాదాపు 26 రోజులకెళ్ళి ఉద్యమం జరుగుతూ ఉంటుంది. జంజి ఉద్యమం జరుగుతుంది, పెద్దల ఉద్యమం జరుగుతూ ఉంటుంది. ఇవాళ అంతా అయిపోతుంది. దాదాపు నీటి వల్ల దాదాపు ఒక 26 మంది చనిపోయినారు అక్కడ. ఓకేనా, 26 మంది చనిపోయారు. అంత అయిన తర్వాత దీక్ష అయిన తర్వాత ఇవాళ మెల్లగా వెళ్ళిండ్రు కేటీఆర్ గారు. మొత్తం ఇందిరా పార్క్ కాడ ఆయన ఫోటోలే, చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు లేవు, ఆడ దెబ్బలు తిన్న వాళ్ళ ఫోటోలు లేవు. వెనక ఈయన ఫోటోనే మళ్ళీ బర్త్డే కాబట్టి నేను త్యాగం చేసిన, నేను బర్త్డే చేసుకోకుండా మీ ఉద్యమానికి వస్తున్నా అని చెప్తాడు. వెనక మొత్తం మళ్ళీ ముందు బ్యానర్లు అయినాయి, రోడ్ల పైన బ్యానర్లు అయినాయి. మొత్తం ఆయన అంటే బర్త్డే అవుతుందా ఉద్యమం అవుతుందా అది అర్థం కాలే అక్కడ. ఇందిరా పార్క్ కాడ ఈరోజు ఢిల్లీలో దెబ్బలు తాకిన వాళ్ళ కోసం మద్దతుగా ఈరోజు ఇందిరా పార్క్ కాడ మరి నిజంగా అక్కడ నిరసన సభ జరుగుతుందా లేకుంటే కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి అర్థం కాలే. వెనక పెద్ద బ్యానర్ ఉంటుంది, దానిపైన ఒకటే ఫోటో ఉంటుంది. రోడ్లపైన మొత్తం బ్యానర్లు ఉంటాయి, ఆయన కేటీఆర్ ఒకటే ఫోటో ఉంటుంది. అర్థమైందా? అంటే ఏం జరిగింది ఈరోజు? నేను బర్త్డే త్యాగం చేసిన వాళ్ళ కోసం బర్త్డే చేసుకుంటలేనని పచ్చి అబద్ధాలు చెప్తారు. అలా బర్త్డే సెలబ్రేషన్ లెక్కనే అయింది ధర్నా బర్త్డే సెలబ్రేషన్ లెక్కనైంది 26 రోజుల తర్వాత. వీళ్ళు సొక్కం పూసలంట 2016 పేపర్ లీక్ అయింది, గ్రూప్ 1 పేపరు. వాళ్ళందరూ పేపర్ తీసుకొని ఎగ్జామ్ రాసి అందరు ఈరోజు నౌకర్లు చేసుకుంటారు. కలెక్టర్లు అయినరు, ఎస్పీలు అయినరు, ఐపీఎస్లు అయినరు. అందులో అర్థమైందా? ఈరోజు ఆ 2022 పేపర్ లీక్ అయింది. మీ దగ్గర లీకులు అయినాయి, ఏమైనాయి అబ్బా? మీ దగ్గర ఏం జరిగినాయి, ఏమైనాయి ఈరోజు? అరిగేటోళ్ళు లేరా? రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీ చచ్చిపోతే వీళ్ళు డెడ్ బాడీని అక్కడ నిరసనకారులను ఇష్టం వచ్చిన లాఠీచార్జ్ చేపించి, ఆ రోజు నేను కూడా పాల్గొన్నా, లాఠీచార్జ్ చేపించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డెడ్ బాడీని ఎత్తుకపోయి ఈయన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కలిసి వీళ్ళు ముగ్గురు కుమ్మక్క ఇక్కడికి వెళ్ళి బాడీ తీసుకుపోయి వాళ్ళ ఊళ్ళో సమాధి చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు మాట్లాడతారు ఈరోజు విద్యార్థి ఉద్యమాల గురించి. ఈరోజు చరిత్ర ఎప్పుడు మర్చిపోదు. నేను మర్చిపోయిన సబ్జెక్ట్ మీద ఏవి కూడా మర్చిపోయేది, అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు ఈరోజు, అన్నీ కూడా గుర్తుపెట్టు. వచ్చే రోజులలో రిటైర్డ్ ఎంప్లాయీస్ క్రియాశీలక పాత్ర పోషిస్తారు. రాసుకొని మీరు అనుకుంటారు రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసుకొని ఏం చేస్తారు? మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తారు, దవాఖాన చుట్టూ తిరుగుతారు, షుగర్ బీపీ గోళీలు వేసుకుంటారు. అర్థమైందా? ఈ చుట్టాలు ఇల్లు తిరుగు అని మీరు అనుకుంటుండొచ్చు. వచ్చే రోజులలో రాజకీయంగా క్రియాశీల, ఎందుకంటే వాళ్ళ గ్రూపులలో ఒక్కొక్కళ్ళ డిబేట్లు చూస్తున్నా, ఒక్కొక్కళ్ళ మెసేజ్లు చూస్తున్నా, ఒక్కొక్కరు కడుపు రగిలి ఉన్నారు. రేపు ఎట్లయినా ఈ వ్యవస్థ వచ్చే రోజులలో, నేను ఇప్పుడు నౌకరీ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళు పోరాటం చేసేది వాళ్ళ కోసమే కాదు, వచ్చే రోజుల్లో మీకోసం కూడా కొట్లాడుతున్నారు. రేపు మీ పరిస్థితి యూనియన్ లీడర్ల మీద నమ్ముకుంటారు, ఈ యూనియన్ లీడర్ మీద మోసం చేస్తారు. ఇవాళ వాళ్ళు చాలామంది సభ్యత్వాలు తీసుకుంటలేరు. టీచర్లు బైకాట్ చేసి వెళ్ళగొడుతున్నారు బయటికి. మీకు ఎవరికి ఇచ్చేది లేదు, మీరు ఎవరు ఇక్కడికి వచ్చే అవసరం లేదు. అందరు కూడా గెట్ లాస్ట్ అని అందరినీ ఏ యూనియన్లో వచ్చినా వాపసు పంపుతున్నారు. దేనికోసం పంపుతున్నారు అనుకున్నాం? వచ్చే రోజులలో ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు, ఇప్పుడున్న టీచర్లకు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ యూనియన్లకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది కలగద్దని ఈరోజు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. గ్రూపులలోనే మెసేజ్లు చూస్తున్నాయి. ఈరోజు వాళ్ళకు సరే కొంచెం కష్టం ఉన్నా కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళు తీసుకునే తట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు ఈ 2 ఏళ్ళల్లో, ఈ 3 సంవత్సరాలకి. ఎందుకంటే ఈరోజు రిటైర్మెంట్ పైసలు లేవు, సిపిఎస్ వాళ్ళకి పెన్షన్ లేవు. ఏ విధంగా బతకాలంటే ఏదో ఒక విధంగా బతకాలి కాబట్టి వాళ్ళు గుంజుకొని వస్తారు. కానీ ఇది చాలా డేంజర్. వచ్చే రోజులల్లో చాలా ప్రమాదకరమైన గంటికలు మోగుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ రాష్ట్రాన్ని దీపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుసో తెలియకుండా మనం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఈ ఏర్పడ్డ తెలంగాణలో మన పాత్ర లేదు, ఈ ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు మన భాగం లేదు. ఈ సుధాకర్ రెడ్డి సార్ చాలా రోజులకు యూఎస్లో ఉన్నాడు, సార్ లైవ్లోకి వచ్చిండు. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. బాగున్నా సార్, మేము లైవ్లో తీసుకున్నా, చాలా రోజులైంది మీతో మాట్లాడి. యాక్చువల్గా మల్లయ్య సార్ అని ఒక టీచరు 100th డే, అంటే ఎక్కువనే చచ్చిపోయింది కానీ మన దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 100th డే ఒక 15 రోజుల కింద చనిపోయిండు సారు. అప్పుడు జనగాం అప్పుడు ట్రై చేసిన, రేపు సోమవారం పోతున్నా సార్ దగ్గరికి, సార్ వాళ్ళ ఇంటికి. అయితే అప్పుడు ట్రై చేసిన మీకోసము. అయితే ఇక ఏందనంటే ఒకటి మీరు కూడా చూడొచ్చు మన గ్రూపులల్లో ఒక చాలా సీరియస్ అంశం నడుస్తుంది. ఏంటంటే అన్నీ కూడా మరవగొట్టనికి ఒకవైపు 6 DAలు PRCని మన దృష్టిని ఎప్పుడో మరల్చి వేశారు అని, మన బకాయిలు కూడా మర్చితట్టు చేసిండ్రని మెసేజ్ నడుస్తుంది. యాక్చువల్గా మన సోమవారం రోజు ఒక కమిటీ వేసిండ్రు, ఏది తెలంగాణ ఉద్యమాల గుర్తింపు కమిటీ అని వేసిండ్రు.
అక్కడ ఎంప్లాయీస్ పాత్ర ఇచ్చిన, ఎంప్లాయీస్కు రావాల్సిన బకాయిలు డిఏల గురించి ఇచ్చిన, వాళ్ళ పెండింగ్ బిల్స్ గురించి ఇచ్చిన, తెలంగాణ ఉన్న ఖాళీలు 2,67,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు అన్నీ కూడా ఇచ్చిన. ఇవాళ ఇక ఢిల్లీలో జరుగుతున్న ఒక దేశవ్యాప్త ఉద్యమం కూడా ఒక దిక్కు ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము అది డైవర్ట్ కావద్దు, అది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఒకటి ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వం అంటే ఇవాళ యాక్చువల్గా కేటీఆర్ది బర్త్డే. ఇవాళ కేటీఆర్ బర్త్డే అయితే మొత్తము నేను బర్త్డే చేసుకుంటలేను, ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆ ధర్నాకు మద్దతుగా నేను దీక్షలో పాల్గొంటున్నాను. వేదిక పైన ఆయన ఫోటోనే, ఆయన పోస్టరే, రోడ్ల పైన ఆయన పోస్టర్లే, మొత్తానికి బర్త్డే లెక్కనే ఈరోజు ధర్నా చౌక్లో ప్రోగ్రాం జరిగిందన్న. అయితే నాకేం గుర్తొచ్చిందంటే ఇప్పుడు ఆ రోజు 3 ఏళ్ళ సర్వీస్ పెంచింది కదన్న, 3 ఏళ్ళ సర్వీస్ పెంచమని మీరు ఏమైనా టీచర్ల యూనియన్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ సంఘాలు ఎవరైనా అడిగినరా అప్పుడు 3 ఏళ్ళ సర్వీస్ మాకు పెంచమని? ఎవరు అడగలే, ప్రభుత్వమే పెంచింది ఆటోమేటిక్ గా. ఎక్కడ కూడా ప్రాతినిధ్యాలు కూడా చేయలేదు పెంచమని. ఎక్కడ కూడా ప్రాతినిధ్యాలు చేసినట్లు లేదు. గవర్నమెంటే ఫైనాన్స్ పరిస్థితి బాగలేదు అనేటువంటి ఉద్దేశంతో రిటైర్మెంట్ వాళ్లకు డబ్బులు ఇవ్వవలసి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో 3 ఏళ్ళు పెంచడం జరిగింది. ఇప్పుడు అది ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళే ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు 2024 మార్చి నుండి. ఇప్పుడు అది ఒక శాపం లెక్క తయారైంది. అంటే అప్పుడే దివాళీ తీసింది 2021 పెంచింది, 23లోనా మీ సర్వీస్ పెంచింది? 3 ఏళ్ళు పెంచింది 21లో. 21లో పెంచింది అంటే 21కే దివాళీ తీసింది అన్నట్టు. అచ్చా, అప్పుడు ఎవరిని అడగకుండా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఈహెచ్ఎస్ కార్డులు హెల్త్ స్కీమ్లు మాకు ప్రభుత్వం తరపున ఇవ్వమని యూనియన్లు కానీ అసోసియేషన్ కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా కోరినరా అన్న? అయితే వాస్తవంగా అన్న ఇది మొదటి నుంచి ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు, అంటే ఈహెచ్ఎస్ ఇవ్వాలి అని. కానీ మాకు మొదట్లో మా ఉపాధ్యాయ సంఘాలు కానీ చెప్పినటువంటి విషయం ఏంటంటే మాక్సిమం 300 నుంచి 500 వరకు కట్ చేసి మన షేరు ప్లస్ గవర్నమెంట్ షేరు అన్నారు. కానీ చివరికి వచ్చేసరికి అది బేసిక్ లో 1.5% అనేది నిర్ణయం చేసిరు. ఎవరు? జేఏసీ నాయకులే. అది అప్పుడు ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియదు వాస్తవంగా మొదట్లో. అంటే ఆల్ ఎంప్లాయీస్ కి ఈ విషయం తెలియదు. వాళ్ళే నిర్ణయం చేసుకొని అలా చేయడం జరిగింది. మరి చెప్పకుండానే 3 నెలల నుంచి కటింగ్ అవుతుంది. మరి అది ఇప్పటికి కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఒక కొలిక్కి రాలేదు, అవి ఇంప్లిమెంట్ అయితలేవు. మరి ఎవరో ఆయన సంఘ నాయకుడు చెప్తే జైన్ చేసుకుంటున్నారని ఒక గ్రూప్ లో పెడతారు. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి పరిస్థితులు. అంటే దీంతోని కొంతకాలం వెళ్ళబుచ్చాలి. ఈ పిఆర్సి, డిఏలు, సిపిఎస్ ఇంకా ఇతర డిమాండ్స్ అన్ని కూడా కనుమరుగు అవ్వడానికి లేకపోతే బ్యాక్ పోవడానికి ఈ ఈహెచ్ఎస్ అనేటువంటి ఒక సమస్యను ముందలేసి ఇప్పుడు ఉద్యోగస్తులంతా కూడా అది ప్రింట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది పనిచేస్తుందా లేదా అని ఎవరు చూస్తలేరు. అది ప్రింట్ ఉంటేంది లేకుంటేంది ఒక కాగితం లెక్క అది. అంటే అక్కడ 2 రోజులు పనిచేస్తుంది ఆ సైటు, వారం రోజులు పనిచేయదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈహెచ్ఎస్ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ నెల అయితే 3వ నెల ఈహెచ్ఎస్ బేసిక్ లో 1.5% కట్ చేయబట్టి. మరి ఇది కూడా ఒక మిత్రుడు కోర్టులో వేసినట్టు మనం గ్రూప్లలో చూస్తున్నాము. అవును, రాజ్ కుమార్ అనే మన మిత్రుడే అడ్వకేట్. ఓకే, మరి అంటే ఇది కూడా నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పథకం కల్పించాలి. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎట్లా అంటారన్న? ఇప్పుడు జీతంలోకి వెళ్ళి 1.5% కట్ చేసుకున్నాక ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని ఎట్లా అంటారు దీన్ని? ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని ఇప్పుడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే 1.5% మనం బేసిక్ లో ఇస్తున్నాం కనుక ఇది క్యాష్లెస్ ట్రీట్మెంట్ కాదు. మరి ఉద్యోగుల షేర్ తోనే నడుస్తుంది ఆ స్కీమ్ కనుక దీన్ని క్యాష్లెస్ అనేటువంటి పదమే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవంగా నిబంధనలు ఉన్నాయట. మరి ఆ నిబంధనలలో ఉచితంగా కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని ఆ అడ్వకేట్ తన వాదనలో వినిపించాడు కోర్టులో. మరి దాని మీదనే కోర్టు కాలప్ చేసింది. మరి ఏదో ఆగస్టులో 2కో 3కో ఉన్నట్టుంది మళ్ళీ కౌంటరు. మరి ఇదంతా కూడా అంటే ఆ నిబంధనలు తెలియక ఈ జేఏసీ నాయకులకు కూడా ఎవరికి సరైన నిబంధనలు తెలియక
మరి తెలిసినా కూడా యాక్షన్ చేసుకుంటూ, తెలియనట్లు యాక్షన్ చేసుకుంటూ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారు. దానివల్ల ప్రాథమిక సభ్యులు, ప్రాథమిక ఉద్యోగస్తులు విపరీతంగా నష్టపోతున్నారు. మరి అంటే మామూలు నష్టం కాదు. ఇప్పటికి 3 నెలల నుంచి కట్ అయింది. మరి హాస్పిటల్కి పోతే ఆ కార్డు ఎవరు చెల్లదంటారు. మరి ఏమిటి కాదు అసలు ఎవరైనా చట్టాలు, నిబంధనలు రూపొందించిన తర్వాత కట్ చేయాలి. అలాంటివి లేకుండా ముందే కట్ చేసి దీని మీద కాలయాపన చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కు 100% ఇప్పటికే రిటైర్మెంట్ వాళ్ళ బకాయి తర్వాత ఇంకా డిఏలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వము ఇది ఒక పెద్ద తప్పు చేస్తుంది. మరి దీన్ని ఏ ఉద్దేశంతో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది, దాని ఉద్దేశము తెలియదు, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎవరికి తెలియదు. అటు జేసీ నాయకులకు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులకు తెలియదు, మరి ప్రాథమిక సభ్యులకు అసలే తెలియదు. ఇది పరిస్థితి, మన ఈహెచ్ఎస్ పరిస్థితి. ఇప్పుడు దీంట్లో స్టాఫ్ కూడా లేదన్న, ఇవాళ లాగిన్ అయితే లేదు, ఇవాళ మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటారు, నాకు ఇక్కడ ఉంది, హెల్త్ ఉంది అంటే దవాఖానా పోతారు, ఇక్కడ లాగిన్ అయితే లేదు. వాళ్ళ పరిస్థితి ఏందని ఇవాళ దవాఖానా పోయిన పరిస్థితి. ఇప్పుడు ఒక్కనాడు పనిచేస్తే వారం రోజులు పనిచేస్తలేదు, అది ఇప్పటికీ ఎవరు తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళు 1 to 5-10% కూడా లేరు. ఇంకా తీసుకోవాల్సిన తీసుకున్న తర్వాత కూడా అన్న ఇప్పుడు నేను గ్రూప్లలో చూసింది ఏంటంటే చాలా మంది హాస్పిటల్ కు పోతే అది అలో చేస్తలేరు. మరి అది ఎక్కడ అది అమలవుతున్నట్లు, ఎందుకు కట్ చేసినట్టు, మరి ప్రభుత్వం దీని మీద వెంటనే ఆలోచన చేసి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. తప్పులు చేసుకుంటూ పోతుంది గవర్నమెంట్. ఏ ఒక్కటి కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటలేదు, ఎంప్లాయీస్ ను నిండా ముంచుతుంది ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఒక్కరుగా కనీసం ఆపోజిషన్ అన్న అరే ఇంతమంది బాగలేరు మేము చేయబట్టి ఇంతమంది ఆగమయ్యారు అని చెప్పి సచ్చినోని బతికినోని ఆ పానం బాగలేనోని వాళ్ళని పోయి కనీసం పరామర్శించాలి కానీ మాట్లాడలే కదా. ఎవ్వరు పరామర్శిస్తలేరు. మీరు మాత్రమే, మీరే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వేదిక మీద కూడా మా ఇష్యూను, రిటైర్మెంట్ వాళ్ళ యొక్క ఇష్యూను లేవనెత్తుతున్నారు. దానికోసము మీ వంతు అంటే ఎక్కడ పైనుంచి ఒక మిత్రుడు మీరు గ్రూప్ లో పెట్టారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, తర్వాత హ్యూమన్ రైట్స్, తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అన్ని గవర్నర్, అన్ని లెవెల్స్ లో మీరే ప్రయత్నం చేస్తున్నారు. మరి తక్కిన వాళ్ళు కూడా ఈ రేంజ్ లో చేస్తుంటే ఎప్పుడో వచ్చేటువంటివి ఈ మా రిటైర్మెంట్ వాళ్ళే. ఇప్పటికి కూడా ఒక సమస్య ఏంటంటే అన్న, 24 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు 26,000 27,000 మంది ఉంటారు సుమారుగా రఫ్గా అటు. కానీ ఎంత మందికి కరెక్ట్ గా వచ్చినాయని ఒక ఇండెక్స్, ఒక లిస్ట్ అనేది ప్రచురిస్తే గవర్నమెంట్ అప్పుడు అర్థమవుతుంది. అసలు అది ఎవరికి తెలియదు, అది అంతా కూడా బ్లాక్ లిస్ట్ లెక్క ఉన్నది. ఎవరికి ఏది వచ్చింది, ఎవరికి అన్ని వచ్చినాయి, ఎవరికి ఏం రాలేదు అనేటువంటి విషయం ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఇది అగమ్య గోచరంగా ఉంది ఈ పరిస్థితి. ఇప్పటికీ గ్రూపులలో ఏప్రిల్ 24 వాళ్లకు కూడా లీవ్ ఎన్కాష్మెంట్ రాలేదట. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. మరి అంటే అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి ఈ 2,000 కోట్లు అనేటువంటిది కూడా ఎవరికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేటువంటి క్లారిటీ లేదు. మరి అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అన్న, అందరి కూడా ఒక్కొక్కటి కొంతమందికి ఒక 10%కి పూర్తిగా రాలేదు, 90%కి మాత్రం కొంతమందికి జీపీఎఫ్ వచ్చింది, కొంతమందికి లీవ్ ఎన్కాష్మెంట్ వచ్చింది, కొంతమందికి ఇమిటేషన్ వచ్చింది, కొంతమందికి 2 వచ్చినాయి, కొంతమంది పూర్తి కూడా వచ్చినాయి. అయితే అయితే అక్కడ ఏమైందనంటే సుప్రీంకోర్టు నోటీస్ పంపింది, ఇది మన గవర్నమెంట్కు, మీరు ఇలా పైసలు ఇమ్మీడియట్గా చెల్లించాలి అని. అంటే ఇప్పుడు డిఏ కూడా పెండింగ్ అన్నప్పుడు చాలా సీరియస్ ఇష్యూ అంట అన్న. నేను చట్టపరంగా అది ఎట్లా నేను తెలుసుకుంటున్నా, ఇష్యూ చాలా సీరియస్ ఉంటుందంట ఆ నేషనల్ లెవెల్లో. అయితే మేము వాళ్ళ బకాయిలు ఇస్తాము అని 6,000 కోట్లు ఇస్తాం ప్రస్తుతానికని అండర్టేకింగ్ ఇచ్చిండ్రు. అండర్టేకింగ్ ఇవ్వడం వల్ల ప్రతి నెల 2,000 కోట్లు ఇచ్చి వాళ్ళకు ఆ లిస్టు పంపుతుండ్రంట. ఏది సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతి గారికి. ఎందుకంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అన్న, ఇది రాజ్యాంగంతో ఒప్పందం చేసుకున్నటువంటి డబ్బులు ఇవి. కాబట్టి వాళ్ళు హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈరోజు వాళ్ళకు ఆ లిస్ట్ ఇచ్చిండ్రు. రేపు వచ్చే నెల కూడా ఇంకొక 2,000 కోట్లు ఇస్తారు. దాని తర్వాత ఇక అసలు మళ్ళీ దుకాణం మొదలవుతుంది. అప్పటివరకు మీరు కూడా వస్తారు అన్న. చెప్పనా, నాకు డౌట్,
ఇప్పుడు అందరికి మొత్తం వచ్చిన వాళ్ళు ఎంత 10% ఉన్నారు అంటురా మీరు? రానోళ్ళు మొత్తం రానోళ్ళు 10% ఉంటారు. అన్నొచ్చిన వాళ్ళు ఒక 3000కి 4000 మంది ఉంటారు అన్న. అన్ని వచ్చిన వాళ్ళు 3000 4000 అంటే మరి రానోళ్ళే చాలా మంది ఉన్నారు కదా అన్న. అవును, రానోళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే పురాగా రానోళ్ళు కాదు, సగం 50% వచ్చిన వాళ్ళు. ఒకరికి ఒకటే వచ్చింది, ఒకరికి 2 వచ్చినాయి, ఒకరికి 3 వచ్చినాయి, ఇట్లా అట్లా 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 అట్లా. ఇంకోటి అన్న, ఇప్పుడు ఒక వ్యక్తికి మొత్తం వచ్చినప్పుడే వచ్చినట్లు లెక్క. ఇప్పుడు అన్న వాళ్ళు చెప్తేనే కానీ మనకు తెలిసేది. ఇప్పుడు మన టచ్లు ఉండేటోళ్ళు చెప్తుండనా, చెప్పినప్పుడు వాళ్ళది మనం వకాల్తా పుచ్చుకుంటున్నాము. పుచ్చుకుంటున్నప్పుడు అది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మొన్న ఒక ఎస్ఐలో ఇద్దరు ఇదిగిన ఎమర్జెన్సీ ఉన్నాయని నేను సెక్రటరియట్ పోయి గట్టి వార్నింగ్ ఇచ్చిన. ఇస్తే ఆ రోజు ఆ సూర్యనారాయణ సార్కు ఎంతో వేసిండ్రు, ఒక ఇన్స్టాల్మెంట్ వేసిండ్రు అమౌంట్. అంటే ఆయన కాలు పెట్టించుకొని జర ఊపిరి పీల్చుకున్నాడు. అట్లా మనకు సుందరక్క ఉన్నది. సుందరక్క నాకు ఎమర్జెన్సీ ఉందంటే పోయి సెక్రటరీగా ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేసినాం. అక్కయ్య కొంచెం ఇచ్చింది. అట్లా అంటే మనకు రానోళ్ళు చెప్తే ఇది చెప్తారు, కానీ చాలామంది మొత్తానికి రానోళ్ళు కూడా ఉన్నారన్న. ఇక వాళ్ళు ఇప్పటికి కూడా మరి 2000 కోట్లతో కూడా నాకు తెలిసి 50% కూడా క్లియర్ కాదన్న. ఇప్పుడు నేను అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు ఇష్యూస్ పెద్దగా ఉన్నాయి. నాకేందంటే మీరు బయటికి పోవడు చేయరిగినట్టు అయింది. ఇక ఒక శ్రీధర్ అన్న ఒకడు ఉన్నాడు. ఇక లోకల్లో చాలా తక్కువ కదా అందుబాటులో ఉండేటోళ్ళు. ఇక మీరు ఆగస్టులో వస్తారు కదా, వచ్చిన తర్వాత గట్టిగా కొట్టాలన్న. జంజీ ఉద్యమం, ఢిల్లీ ఉద్యమం లెక్క మనం పనిచేయాలి. ఢిల్లీ ఉద్యమం లెక్క పనిచేయాలి, ఢిల్లీ ఉద్యమం లెక్క కొట్టాడాలి. మనం ఇవి కాదు, అన్ని ఇష్యూస్ వచ్చే రోజులలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కూడా మనమే మాట్లాడాలి. ఇక ఆ జేఏసీలు గీఏసీ రద్దు చేపారు, వాళ్ళకి ఓడీలు దండుగా అన్న, కుక్కబెట్టి మేపుతున్నట్టు. అరే వాడు ఒకడు మొన్నొకడు ఫోటోలు వేసుకున్నాడు ఈడ. అదే రోజు మల్లయ్య సార్ చచ్చిపోయాడు. మళ్ళీ 100 రిటైర్డ్ ఎంప్లాయీ చచ్చిపోయింది. అదే రోజు ఒక బర్త్డే రిటైర్డ్ ఒక యూనియన్ లీడర్ ఫోటోలు వేసుకుని పెద్ద లక్ష్మీగా పూల్ కాడ పెద్ద ఫ్లెక్సీలు. ఏది ప్రభుత్వ ఉద్యోగుల ఆరాధ్య దైవం అంట. ఎవరు ఆయన పేరెందుకు అండి, లక్ష్మీగా పూల్ కాడ ప్రభుత్వ ఉద్యోగుల ఆరాధ్య దైవం అని లక్ష్మీగా బస్ స్టాండ్కి ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. ఆరాధ్య దైవం అని ఇటు 4 ఫోటోలు ఆటో. అదే రోజు మళ్ళీ సారి చచ్చిపోయాడు. ఆరాధ్య దైవంగా ఎవరు లేరన్నా, ఇప్పుడు అంతా వాళ్ళు ఇన్నోవా కార్లల్లో డ్రైవర్లను పెట్టుకొని తిరుగుతున్నారు. అట్లా వాళ్ళ ఆరాధ్య దైవాలు ఎట్లయితారు? ఎవరన్నా ఏమన్నా ఆమరణ దీక్ష కూర్చొని లేకపోతే ధర్నాలకు నోటీసులు ఇచ్చి ఏమన్నా డిమాండ్స్ కోసం పనిచేస్తున్నారు ఎవరన్నా? ఎవరు లేరన్నా. అంతా పోతుండ్రు, అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇస్తుండ్రు, ఫోటో దిగుతారు గ్రూప్లలో, ప్రభుత్వం అనుకూలము మనకు అని స్టేట్మెంట్లు ఇస్తారు. ఒక సెల్ఫీ వీడియో చేస్తుండ్రు, అంతే. సెల్ఫీ వీడియో చేస్తుండ్రు, పెడుతుండ్రు, అంతే అంతే. రోజు కోటి పెడుతుర్రు ఇటువంటి. ఆడ పని కాదు, మన కాదు. అదేందన్నా, ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా పోలీసు వాళ్ళతోని అంటే ఏదో అరెస్ట్లు అయ్యి పోలీస్ స్టేషన్ లో పోయిరా వీళ్ళెవరన్నా? అయ్యో అన్న, ఇప్పుడు నాకు 24/7 అన్న. నువ్వు ఎప్పుడైనా రా, ఇంటి కాడ మూల పైన ఒక 4-5 ఉంటారు, ఎనీ టైం రా. మీ రిటైర్డ్ ఉద్యోగాల పుణ్యాన్ని అదొకటి వచ్చింది నాకు. సాగుపోతే సాగుకొస్తారు, దినాలకు పోతే దినాలకు వస్తారు. ఎక్కడి పోతే అక్కడ, ఎక్కడి పోతే గన్మెన్లు ఇచ్చిందే గవర్నమెంట్. గన్మెన్లు కాదు, నా ఫోన్లో అన్ని గ్రూప్లకే డిలీట్ చేసి నా ఫోన్ తీసుకొని మన దవాఖానలో వండబెట్టి ఏవో చేద్దామని చూసారు. టైంకు నేను తప్పించుకున్నా, మీ ఆశీర్వాదం వల్ల బయటపడ్డా. కానీ లేకుండా నన్ను అక్కడ ముద్దామని చూసిండ్రు వాళ్ళు. స్ట్రోక్ వచ్చింది, అపోలో హాస్పిటల్లో కేసు పెట్టినా, చాలా సీరియస్ ఉన్నాడు, బీపీ హై అయింది, ఎమర్జెన్సీ కేసు అని సినిమా క్రియేట్ చేసిండ్రు. అపోలో హాస్పిటల్ ఏది మన శంకర్ గౌడ్ చచ్చిపోయాడు చూడు, అదే దవాఖానలో. పాపం నా అదే రోజు నా ప్లేస్లో ఇంకొక ఆయన అడ్మిట్ అయ్యండి, ఏకాంబరం అని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఆయనకు ఏం లేకుండా బ్లాక్లో ఉన్నాయని చెప్పి పేషెంట్ సాగొట్టిండ్రు. గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని చేసేది ఇదే పని కదా. గొర్రెలను అందులో తోలినట్టే అంతే. ఇక మా కరిగేటోడు ఉండద్దు అని చెప్పి స్కెచ్ చేసి నాకు అర్థమైపోయింది. నా హెల్త్ నాకు తెలుసుగా అన్న. మా ఊళ్ళో చెప్పి నువ్వు ఇమీడియట్గా ఇక్కడికి వెళ్ళి తీసేసి టీఎక్స్ హాస్పిటల్ తీసుకుపోయి చూపెట్టుకుంటే అన్ని నార్మల్ ఉన్నాయి. వాళ్ళు రిపోర్ట్ చూసి నవ్విండ్రు, అపోలో రిపోర్ట్లు చూసి.
అంతే. ఆ, లక్షల బిల్లులు ఎందుకైతున్నాయి అన్న, అందుకే కదా ఆ, లక్షల బిల్లులు ఎందుకైతున్నాయి. ఆ, హాస్పిటల్ పోతే కథమేనే. కథమే. ఆ, మళ్ళీ నా బిల్ నేనే మామూలోడు ఆ, మామూలోడు వాడి పరిస్థితి బిల్లులు కట్టలేని పరిస్థితి. వాడు ఉన్న ఇల్లు ఎకరం భూమి ఉంటే అమ్మితే కూడా అది ఏ కోసం సరిపోని పరిస్థితులు బిల్లులు చేస్తారు వాళ్ళు. అంతే కదన్న. ఉమ్. ఇప్పుడు ఏదేమైనా కూడా ఈ జేఏసీ నాయకులు మొత్తము గవర్నమెంట్ కు సరెండర్ అయినరు. దానివల్ల సమస్యలు అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే వాస్తవంగా ఉద్యోగస్తులంతా కూడా అన్నాగా ఈ కాంగ్రెస్ వస్తే ఏమన్నా పరిష్కారం అయిద్దేమో, కొంత మేరకు మంచిగా చేస్తుంది అనుకున్నారు. కానీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికి 300 మంది, అంటే మన లెక్క 100, కానీ వాస్తవంగా అది మనం మొదటి నుంచి 300 దాటిపోయిందన్న. అదే 300 పైన ఉంటారు. 300 క్రాస్ అయిపోయినారు. మనకు తెలిసిన అదే మరి. మన దగ్గర ఉన్న నంబర్ 100. మరి ఇది ఎంత అన్యాయం అన్న, వాళ్ళ డబ్బులు వాళ్ళు చూసుకోకుండా చచ్చిపోయిండ్రు అంటే ఎంత అన్యాయం ఇది. అన్న ఇంకొక ప్రశ్న ఇంతకుముందు నేను మాట్లాడినా. ఇప్పుడు అంటే నేను ఎందుకంటే మొన్న కోదండ రామ్ అదే ఇది ఉందిగా అన్న వీళ్ళ సంఘము, ఏది ఉద్యమకారుల గుర్తింపు సంఘములా వాళ్ళకు మన ఇష్యూ ఇచ్చిన అన్నట్టు, ఏది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇవంతా అన్న. తెలంగాణ ఏర్పడక ముందు మీ డిఎల్ ఏమైనా బకాయి ఉండేనా? తెలంగాణ ఏర్పడక ముందుకు ఏం లేవన్నా. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయే నాటికి 3 డిఎల్ పెండింగ్ ఉంది. అది ఉన్నది, అది చెప్పిన. అంటే 2014 కంటే ముందు మీకు డిఎల్ ఏం పెండింగ్ లేవు? ఏం లేవు. ఓకేనా. పిఆర్సీ పెండింగ్ ఉండేనా? పిఆర్సీ కూడా పెండింగ్ లేదు. అంతా ఓకే, అంత టైం టు టైం ఇచ్చిండ్రు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని అప్ టు డేట్ ఉండే. అయినా కానీ మీరు స్వయం పాలన ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వాస్తవంగా బీఆర్ఎస్ పోయే నాటికి కూడా 3 డిఎల్ పెండింగ్ ఉండే అన్న. ఇప్పుడు 6 అయినాయి. అదే ఆ 3 ఈ 3 6 అంటే 3 కలిపిండి. ఇంకా 3 అయ్యి తీసేసి నేను ఒక్క డిఏ పెండింగ్ లేకుండా చేస్తా, పిఆర్సీ ఇస్తా, తర్వాత సిపిఎస్ తీసేసి ఓపీఎస్ చేస్తా అని ఇన్ని వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పెట్టి అందరిని మోసం చేసిండు మా గవర్నమెంట్. అంటే వాస్తవంగా మరి అన్నమాట కొంత టైం లోపల నెల 6 నెలల్లో ఇస్తానన్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అయినా కూడా దాని దిక్కు కూడా చూడకుండా మరి పిఆర్సీ లేదు, డిఏ లేదు, రిటైర్మెంట్ వాళ్ళ బెనిఫిట్స్ లేవు, వాళ్ళంతా కూడా వస్తుండ్రు. మరి ఇప్పటికన్నా కళ్ళు తెరుస్తలేరు. మీరు ఇంత ఉధృతంగా చేస్తున్నారు. మీడియా తర్వాత ఇది మన సోషల్ మీడియాలలో విపరీతంగా ఈ రిటైర్మెంట్ వాళ్ళ గురించి చెప్తుండ్రు. ఇదంతా కూడా మరి వాళ్ళ దృష్టికి పోతలేదా? పోయినా కూడా మొద్దు నిద్ర పోతుంది గవర్నమెంట్. దాని ఫలితాలు కూడా పని లేపాలే. దాని ఫలితాలు కూడా అనుభవిస్తారు. కాకపోతే కొద్దిగా టైం పడుతుందేమో, కానీ ఇది కరెక్ట్ విధానం కాదు. గతంలో ఏ గవర్నమెంట్ కూడా ఇట్లా చేయలే. ఏదైనా ఉంటే చర్చలు మాట్లాడిర్రు, సంఘ నాయకులను పిలిచిర్రు, మాట్లాడిర్రు. 4 కాకపోతే 2 అయినా చేసి ఇంకో 2 తర్వాతనైనా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ గవర్నమెంట్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఉద్యోగస్తుల పట్ల, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల పట్ల. అంతే అన్న. మీకు అప్పుడు ఇన్సూరెన్స్ కట్ చేసుకునేది అన్న? మీకు ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ మీకు సర్వీసులు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కట్ చేసుకొని మళ్ళీ మీరు రిటైర్మెంట్ 2 లక్షల 3 లక్షలు ఇస్తారు కదా, అవి వచ్చినాయి? టిహెచ్జిఎల్ఐ అనేది ఒకటి ఉంటది, జిఐఎస్ అనేది ఉంటది. ఇవి రెండు ఇన్సూరెన్స్ స్కీములు. అవి వచ్చినాయన్న మీ? అవి వచ్చినాయి. ఓకే. అంటే నేను కోర్టులో కాంటెంప్ట్ కోర్టు చేసిన కనుక నాకు వచ్చినాయి. నీకు వచ్చినాయి, తక్కిన వాళ్ళే రాలే. నాతో ఒక 10-15 మంది వచ్చారు, అందరికి వచ్చినాయి దాదాపు. కోర్టు కాంటెంప్ట్ అయితేనే, అది కూడా కోర్టులో కేసు ఆర్డర్ వస్తే ఇస్తలేరు, కాంటెంప్ట్ కోర్టు వేస్తేనే అప్పుడు ఇస్తారు. ఓకే. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇది సుధాకర్ రెడ్డి గారి అభిప్రాయాలు. ఓవరాల్గా ఈరోజు తెలంగాణలో ఏ విధంగా నడుస్తూ ఉంది, ఏ విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది, ఏ విధంగా మొద్దు నిద్ర పోతూ ఉంది, ఈ మొద్దు నిద్ర ఎందుకు కోసం పోతుందో, దేనికోసం పోతుందో, ఎవరి తలపుండ్లు గడగనికి పోతుంది అనేది అర్థమైతలేదు. ఈరోజు ఇస్తామని 6 నెలలలోపే ఇస్తామన్న బకాయిలు ఇయాటి వరకు ఇవ్వకుండా అవి అదే విధంగా. మేడం నమస్కారం మేడం, లైవ్లో తీసుకున్నా మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడే సార్ మాట్లాడిండు, సుధాకర్ రెడ్డి సారు. మేడం గారు ఇప్పుడు ఒక బాగా వైరల్ అవుతుంది, మీరు కూడా చూడొచ్చు. ఈరోజు 6 డిఏలు మన పెండింగ్లు ఉంటున్నాయి. 6 డిఏలు, ఒక పిఆర్సీ పెండింగ్ ఉంది. ఇక రిటైర్డ్ బకాయిలు అయితే ముచ్చటే మర్చిపోయినాము.
ఆ? ఇక మనమంతా హెల్త్ కార్డు విషయంలో మునిగిపోయినామని నడుస్తుంది. అయితే నేను ఇది చూసినప్పుడు జర బాధపడ్డా, నిజంగా మనం మర్చిపోతున్నామా ఏంది. మళ్ళీ ఈహెచ్ఎస్ పోర్టల్ కూడా పనిచేస్తలేదు ఇవాళ. జీతంలోకి వెళ్ళి పోర్టల్ కూడా పనిచేస్తలేదు. అసలు ఎందుకు అంటే ఈ ఆలోచన ఎందుకు వస్తుంది మన ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ, దేనికోసం వస్తుంది ఏందంటే ఏమంటారమ్మా మీరు? ఏం సార్ చనిపోయిన వాళ్ళు గుర్తురాట్లేదు సార్. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కరెక్ట్ గా బయటకు వస్తే ఇప్పుడు చూడండి ఆడి రాజీనామా ఎలా కోరారు పిల్లలు. అవును, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇళ్లలో కూడా అంత ఏదోళ్ళే ఉంటారుగా. అవునవును. అలాంటి వాళ్ళు అందరూ వచ్చి సెక్రటేరియట్ దగ్గర కూర్చుంటే అవుదా సార్? ఎందుకు కాదు, బరాబర్ అవుతుంది. ఆ నెట్టినా తోసినా కూడా అక్కడే వాడి గొంతు పట్టుకొని కూర్చోవాలి, పోలీసు వాడి గొంతు పట్టుకొని. మరి ఎట్టగలాగా వాళ్ళు తింటున్నారు ఉంటున్నారని అనుకుంటున్నాడు రేవంత్. అందుకని మా ఒక్క అసలు చూడటం లేదు. మిమ్మల్ని కూడా సామాజిక వ్యవస్థలను కూడా ఆడు లెక్క చేయట్లే. ఎంతసేపు వీళ్ళొక్కళ్ళ ఇద్దరే కదా వీళ్ళ గురించి మొత్తుకునేది అనేసి. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొవాలి సార్ ధర్నాలో. అది అది అంతకంటే ఏమీ లేదు. ఈసారి కుటుంబాలతో సహా రోడ్డు ఎక్కాలి. రోడ్ ఎక్కాలి. ఇప్పుడు భర్తలు చచ్చిపోయినారు, వాళ్ళు కూడా రావాలి, భార్యలు కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా మా ఏజే కదా సార్ మరి. అవును, మరి వాళ్ళు కూడా రావాలి. ఇప్పుడు మేము రాలేదా, వాళ్ళు కావాలి. ఎవరో చేస్తున్నారులే, మనకు ఒక్కళ్ళు పోరాడుతున్నారు. మీ సార్ను తీసుకొని వచ్చింది సార్, మీ సార్ను తీసుకొని వచ్చింది కదా అప్పుడు. అవును సార్, మరి చేస్తాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం పనిలో ఉన్నా నేను, అందుకని రావట్లేదు. మళ్ళీ వస్తా బయటికి. తప్పకుండా తప్పకుండా మళ్ళీ కర్మకాండ చేస్తా సార్. ఈకుబేర్కి ఊరేస్తాను, ఈకుబేర్కి ఊరేస్తాను. ఖచ్చితంగా వాడికి చిట్టి పేర్చి అంటిస్తా. ఎవడేం చేసినా కూడా తెలిసేది లేదు. ఆ పెట్టినాడిని ఉరేయండి కార్లకి అంటిస్తా నేను. నేను అప్పుడు కూడా అదే తీసుకొచ్చా గానీ కార్లకి వేసి తిరగలేదు. నా ప్రజెంట్ ఇది కదా సార్, కొంచెం బాగాలేదు కదా మా ఫ్రెండ్ కి. అవునవునవును, దాని గురించి. ఓకే ఓకే మేడం. అదే సార్. సరే మేడం, థ్యాంక్ యూ సార్. ఇవాళ నా బర్త్డే డబ్బులన్నీ వచ్చేలాగా తిన్నోళ్ళైనా బ్లెస్ చేయండి సార్ నన్ను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ బర్త్డే నేను చెప్పలేకపోయాను. 19th మీ బర్త్డే కదా. అవునవునవును. సారీ సార్, మర్చిపోయాను. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, రైట్. సరే, ఏదేమన్నప్పటికీ మన రిటైర్డ్ ఉద్యోగి సుందరి గారు ఎప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా ముందు వరుస నిలబడతారు. ఆమె అసలు ఈ కుబేర్ వల్లనే మనం నష్టపోయినాం, ఈ కుబేర్ అనేది తీసుకొని వచ్చి వాయు వరుస లేకుండా పైసలు కేసీఆర్ రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళ బిల్లులు ఇచ్చి ఈరోజు పైసలు మొత్తం ఆగం చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 3 సంవత్సరాలు మరి సర్వీస్ బెంచ్ ఈ విధంగా చేసిందని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండ్రు. మరొకసారి సుందరి గారికి, మేడం గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ, మరి ఈరోజు ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కింద మెసేజ్ పెట్టిండ్రు. ఇందాక నాకు ఫోన్ వచ్చింది, మరి ఆయనకు 4 నెలల జీతం ఇవ్వాలి, వాళ్ళ భార్య హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమన్నా ఫోన్ చేస్తే కథలు చెప్పిండు. కథలు చెప్తే జర గట్టిగా చేసినా ఇస్తా అని చెప్పిండు. అంటే ఈ విధంగా ఇప్పుడు మనకు నా నంబర్ వాళ్ళ దగ్గర ఉండి నేను ఫోన్ చేసి మాట్లాడినా, డబ్బులు ఏమన్నా సరే వాళ్ళు ఇస్తాను. నంబర్ లేకుండా ఈరోజు అడగలేకుండా నిజంగా అవసరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఈరోజు దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఇంకా ఈ మధ్యలో ఏజెన్సీ వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నారు? ఏజెన్సీలో బిల్లులు ఎత్తుకున్నారు, వాళ్ళేమో జీతాలు ఇస్తారు. ఎట్లా బతుకుతారు వీళ్ళు? వీళ్ళు ఇంట్లో ఎట్లా గిన్నెలు చేస్తుంది? వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? వారు ఎట్లా వాళ్ళ పిల్లలను పోషించుకుంటారు? వాళ్ళ ఇంట్లో పిల్లల ఆరోగ్యం బాగాలేదో, స్కూల్లో ఫీజులు కట్టడో ఏదో ఒకటి, అవి ఏ విధంగా వాళ్ళు ఈరోజు ఆ కుటుంబ పోషణ ముందుకు పోతాయి? పిల్లల్ని ఏ విధంగా వాళ్ళు కాపాడుకోగలుగుతారు? ఏ విధంగా వాళ్ళని దాస్తారు అనే ఆలోచన ఈరోజు ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఏం లాభం ఉంది? ఎవరు ఎన్ని కంపెనీలు బినామీలుగా పెట్టుకున్నారు?
ఎవరెవరు ఈరోజు వాళ్ళ బినామీలుగా ఉన్నారని చెప్పి ఇంకా వాళ్ళు ఇది కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ ముందు వరుసలో మళ్ళొకరు ఉన్నవాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. అవుట్సోర్సింగ్ జీతాలు కూడా నేను మొన్న అమరవీళ్ళ వీళ్ళ గుర్తింపు సంఘానికి నేను ఇచ్చిన. ఈ అవుట్సోర్సింగ్ ఎందుకు వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు? వాళ్ళ జీతాలు ఇచ్చేది ఎంత? 16,000, 17,000, అది 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు. ఆ ఏజెన్సీలు రెన్యువల్ కావాలి. ఆ ఏజెన్సీలకి సగం సగం వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ కడతారు, ఏది కట్టారు వాళ్ళు. మళ్ళీ జిఎస్టీ కటింగ్ వీళ్ళ జీతాలకి వెళ్ళి ఎట్లా బతుకుతారు వీళ్ళు? వీళ్ళు ఎట్లా వీళ్ళు బతకాలనుకుంటారా, సావాలనుకుంటున్నారా? ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఆలోచిస్తలేరు? ఈరోజు పార్ట్ టైం లెక్చరర్లు, పార్ట్ టైం టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లు, వాళ్ళు చదివిన ఏమో MLలు, MDలు, బీఈడీలు, ఎంఈడీలు, వాళ్ళ జీతానికి వాళ్ళ చదువుకు అసలు పొంతనే లేదు. ఈరోజు జీతానికి దానికి పొంతనే లేకుండా ఈరోజు ఉన్నది. ఏ విధంగా చేస్తారు ఈరోజు? కాబట్టి ఈరోజు ఖాళీలపైన ఇవన్నిటిపైన ఉన్నది. ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం రాకముందు నేను మళ్ళా హెచ్చరిస్తున్నా. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని దారి మళ్లింపు చర్యలు పాల్పడ్డా, మీ సిండికేటు, నువ్వు దారి మళ్లించిన నీ సిండికేటు, నీ బీఆర్ఎస్, బీజేపీ, నీ ఎమ్మెల్సీలు, నీ కాంగ్రెస్, మీరు అందరి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏం నడుస్తుందో మీ తమాషా అందరు కూడా చూస్తున్నారు. అది అక్కడ దాకా రాకుండా ఈరోజు వీళ్ళందరూ కూడా అందరిని ఒక తాటి మీదకి వచ్చిన ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఈరోజు వాళ్ళందరూ ఒక తాటి మీదకి అయితే వచ్చిండ్రు. వాళ్ళందరూ ఒకసారి ఏకమై రేపు రోడ్డు మీద పడ్డారంటే వేరే తిరుగుంటుంది. అందరు ఏకమై ఒక తిరుగుంటే వేరే తిరుగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా నిరుద్యోగులు కూడా కలుస్తారు. నేను అన్ని సెక్షన్లకు కాంటాక్ట్లో ఉన్నా. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా మీకే, అన్ని సెక్షన్లకు, ప్రతి సెక్షన్కు నేను కాంటాక్ట్లో ఉన్నా. వాళ్ళందరూ నువ్వు నన్ను ఎన్ని నంబర్లు వీకినా, ఎన్ని చేసినా కానీ అది వల్ల ఎట్లా కాంటాక్ట్లు కావాలో అట్లా కాంటాక్ట్లోకి వచ్చిండ్రు. అందరు కాంటాక్ట్లు ఉన్నారు. నువ్వు ఏం తొందరపడకు, నా ఫోన్లోకి వెళ్ళి నంబర్లు అన్నీ పీకేసినా నేను విర్రవీగే అవసరం లేదు. అర్థమైందా? ఈరోజు ఈ అన్ని ఇష్యూస్ కూడా ఈజీగా సాల్వ్ అయిపోయాయి. నీకు ఫ్యూచర్ సిటీ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఇంకా 18 గంటలు పనిచేసినా అని చెప్తాడు ఈ మునగాడు. 18 గంటలు ఏం చేస్తాను? దోశలు వేసుకుంటా, పూరీలు చేసుకుంటా, ఇడ్లీ చేసుకుంటా, అవి ఉండవు. ప్రజా సమస్యలు ఏమైనా పట్టించుకుంటున్నావా? ప్రజలు ఏమైనా 1 to 1 కలుస్తున్నావా? వాళ్ళ కష్టబాధలు ఏమైనా వింటున్నావా? ప్రభుత్వ ఆసుపత్రులు ఏమి వెళ్ళిపోయి ఏ రోజున గాంధాకరం పోయి దవాఖానలో ఎట్లా నడుస్తుంది, ఏం వసతులు ఉన్నాయి, ఏం లేవని ఎప్పుడైనా పోయి చూసినావా? ఉస్మానియా దవాఖానకి ఎప్పుడైనా చూసి ఎప్పుడైనా ఆ పరిస్థితి ఎట్లున్నాయి ఏమనే రోజున వాకప్ చేసినావా? ఏమైనా కూలగొట్టాలి, కట్టాలి, పైసల కోసం. RRR రోడ్డు, నీ వ్యాపకం అంతా RRR రోడ్డు, రేడియల్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, మూసీ కోసం పైసలు. అర్థమైందా? దీనికోసం ఈ నిర్మలకు పోయిన కేసీఆర్ కాళేశ్వరం, మిషన్ భగీరథ, మన ఏది మన సెక్రటరీ కూలగొట్టి కడతా, అన్నీ ఎందుకు? ఇంత కమిషన్లు వస్తాయి కాబట్టి. నిర్మాల కన్స్ట్రక్షన్స్లో కమిషన్స్ వస్తాయి. అర్థమైందా? ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్లో కమిషన్లు వస్తాయి. పేద రైతుల భూములు గుంజుకోవడంలో కమిషన్లు వస్తాయి, పైసలు వస్తాయి. కాబట్టి మీ వ్యాపకం అంతా వాటి చుట్టే తిరుగుతాయి. ఈరోజు రేవంత్ రెడ్డి వ్యాపకం అంతా వాటి చుట్టే. 18 గంటల పని అంతా వాటి గురించే. ఈరోజు తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ దోపిడీగా గురవుతున్న వర్గాల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, రిటైర్డ్ ఉద్యోగుల గురించి కానీ, అవుట్సోర్సింగ్ ఆశా వర్గాల దగ్గర పోయిన మళ్ళీ మునగాళ్ళు పోయి మీ జీతాలు పెంచుతాం, మీ బతుకు బాగు చేస్తాం అని చెప్పి ఈరోజు ఇన్ని సెక్షన్లను ఆగం చేసి, ఇన్ని సెక్షన్లను మోసగించి ఈరోజు మీరు మీ స్వార్థం కోసం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని వాళ్ళందరినీ ఇన్ని సెక్షన్లు మీరు ఆగం చేసి ఏం చెప్పండి, ఏం సాధించింది ఈరోజు? నేను ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయమని మర్యాదగా చెప్తున్నా. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇది టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఇది పిల్లలు మాట్లాడుతుండ్రు, మోడీని అంటుండ్రు కావచ్చు. ప్రతిదీ నిన్ను కూడా వేసుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, ప్రతిదీ నిన్ను కూడా వేసుకో. మొన్నటి దినాన బంధాన్ని ఇస్తారు. ఈయన కొడంగల్ పారిపోతాడు. ఎవరు? మిస్టర్ రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్కనేమో ఇటు పారిపోతాడు, ఎటు మన వరంగల్ పారిపోతాడు. అంటే హైదరాబాద్లో వాళ్ళు నరేంద్ర మోడీ కళ్ళలో పడద్దని. ఎందుకంటే ఇద్దరు స్కామర్లు కదా. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు దామోదర రాయ నరసింహ గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళేమో ఇక్కడ పాల్గొంటారు. వీళ్ళేమో పారిపోతారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పారిపోతారు. హైదరాబాద్ రాజధానిలో అందుబాటులో ఉండరు. మండల హెడ్ క్వార్టర్లలో చేస్తారు వీళ్ళు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మండల హెడ్ క్వార్టర్లలో పోయి కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు. రాజధాని వదిలేసి తప్పించుకునే పోయి ఎందుకు? సిండికేట్.
ఈ సిండికేట్ నిర్ణయం వాళ్ళ కళ్ళలో వాడద్దు, మన దోపిడీ కళ్ళలో వాడద్దు అని అనుకుంటారు. మీరు అందరూ ఒకటి ఇవాళ నరేంద్ర మోడీ గారిని కేంద్ర మంత్రులు అనేది ప్రతి మాట మీకు కూడా దక్కుతుంది, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ కూడా ఆ తరహా ఉద్యమం పక్కా వస్తుంది, మీరు రాసుకోండి. ఈరోజు ఆపోజిషన్ మేము అంత ఒకటే ఉన్నాము, మమ్మల్ని ఎవరేం చేసేది లేవరు, ఎవరు మనం పీకేదేం లేదు అనుకుంటుండొచ్చు. మీ అందరు కూడా రౌండప్ చేసి పెట్టినరు తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు. మీ అందరు కూడా సమయం త్వరలో ఉంటుంది, మీ అందరు కూడా ఇదవుతుంది. కాబట్టి నేను మరొకసారి చివరిగా మీ అందరికి గుర్తు చేసేది ఏంటంటే, ఎవ్వరు నిరాశ నిస్పృహ పోయే అవసరం లే. ప్రతి అంశం మీద కొట్లాడతాం, ప్రతి ఇష్యూ పైన కొట్లాడదాం. మీకు ఎప్పుడు నిరాశ నిస్పృహతో ఎప్పుడు అనిపించినా, మీకు ఎప్పుడన్నా మా పని అవుతుందని అనిపించినా నాకు ఫోన్ చేయండి. 9866323813 నంబర్ ఫోన్ చేయండి. నేను ఫోన్ లేపకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకుంటే మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మనం కొట్లాడదాం. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీకు ఎవరైనా ఏజెన్సీ జీతాలు ఇవ్వకుండా నాకు ఫోన్ చేయండి. ఎవరైనా జీతాలు ఇస్తలేడు ఏజెన్సీ వాడి ఏజెన్సీ వాడి నంబర్ నాకు ఇవ్వండి, వాడు ఎవడో చేయండి. ఏజెన్సీ రద్దు అయ్యే ద్వారా కూడా మనం ఫైట్ పక్కా మనం నడిపిద్దాం. అర్థమైందా? లక్ష్మణ్ చాలా, బాలకృష్ణ కానీ, లక్ష్మణ్ కానీ, శ్రీధర్ కానీ అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ చాలా బాగా పనిచేస్తున్నారు. అన్ని ఇష్యూస్ వాళ్ళు దాకపోవు, కొన్ని పోనీ కూడా ఇది. అంతేకాకుండా సెక్రటరియట్లో ఇటీవల ఒక సోదరుని కూడా తీసేసారు, ఐటీ డిపార్ట్మెంట్ డ్రైవర్ను. కాబట్టి వాళ్ళని కూడా తీసుకున్నట్టుగా అక్రమంగా ఎవరైనా తీసి వాళ్ళ నౌకర్లు అమ్ముకుంటుండ్రు అవి. కాబట్టి ప్రతి దానిపైన ఇష్యూ పైన మనం స్పందిద్దాం, మనం పోరాడడం. వచ్చే రోజుల్లో ఒక పెద్ద ఉద్యమం చేద్దాం. దానికోసం నేను ప్లాట్ఫారం కూడా రెడీ చేస్తున్నా. దయచేసి మీరు అందరు సహకారాలు కూడా అవసరం. నిజమైన తెలంగాణ, నిజమైన బతుకు తెలంగాణ, నిజంగా ఈ తెలంగాణ దేనికోసం తెచ్చుకుంటారో ఆ బతుకుని నిర్మించుకునే ప్రయత్నం మనం అందరూ చేద్దాం. దయచేసి బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ను బీజేఎఫ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ కాని వారికి మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేపియండి. మీ కుటుంబాలందరూ కూడా సబ్స్క్రైబ్ కాండి. ఈసారి మన ఉద్యమంలో రిటైర్ అయిన ఉద్యోగుల మీకు పైసలు వచ్చిన కుటుంబాలతో సహా మనం ఉద్యమంలో పాల్గొనాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. చిన్న ఆగు.